మేనేడి శ్రీనివాసరావు గారు, పెనుమూరు. పొలమూరు. ఆ? పొలమూరు. పొలమూరు. మీ ఊరు, మీ మండలం ఏంటి? పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. పవన్ కళ్యాణ్ గారి అభిమాని. ఈయన అదృష్టం పెట్టుకున్నాక చాలా బాగుందని చెప్తూ ఆయన ఇంకా ఎక్కువ సంతోషపడేది ఏంటంటే వాళ్ళ అభిమాని పవన్ కళ్యాణ్ గారు అందరూ లాసుల్లో ఉన్నారు దాంట్లో, అగ్రికల్చర్లో, ఆక్వాకల్చర్ పెట్టి. ఆక్వాకల్చర్లో ఈయనకి మాత్రం అదృష్టం పెట్టుకున్న కానించి నష్టం అనేది తెలియదండి. ఎక్కడ చూసినా ధనము, సుఖము, సంతోషము, 100 కోట్లకి వెళ్ళే మార్గం కనిపించడము, అసలు అన్ని రకాలుగా గొప్పకుండటము, మంచి ఆటలు రావటము, అదృష్టం పెట్టుకున్నాక మంచి మనశ్శాంతి కలుగుతుంది, మంచి అన్ని రకాలైన గొప్పగా మంచి జరుగుతుందని ఆయన చాలా సంతోషంగా. మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, అంత దూరం నుంచి వచ్చారు. 1,16,000 అదృష్టత్నం వారు పెట్టుకున్న అదృష్టత్నము. జీవితంలో అనేక రకాలైన అద్భుతాలు జరిగినాయండి. ఇంత మంచి విషయాలు, మంచి అద్భుతాలు జరుగుతాయని నాకు తెలియదు అసలు అని ఆయన ఆనందం పట్లాగే చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అసలు అన్ని విషయాలు అడుగుతాం. అయ్యా, మీ పూర్తి పేరు? మేనేడి శ్రీనివాసరావు. అయ్యా, పూర్తి ఆక్వాకల్చర్ అయినా మీరు? అయ్యా, అదృష్టత్నం పెట్టుకుని ఎంతకాలం అయింది? 15 మాసాలు అవుతుంది. 15 మాసాలు, సంవత్సరం మీద 3 నెలలు. ఓకే. అదృష్టం పెట్టుకున్నాక మీకు ఏమేమి మంచి విషయాలు? మనశ్శాంతిగా ఉందండి. డబ్బులు వస్తే అన్ని మనశ్శాంతి వస్తుందా? వ్యాపారాలు కూడా లాస్ లేకుండా ఇప్పుడు కూడా. అసలు లాస్ అనే మాటే ఉండదు. లాస్ అనేది మళ్ళీ గుర్తు తెచ్చుకోవద్దు, దాని పేరు తెలవద్దు. ఎప్పుడు ఓన్లీ లాభమే ఉంటది. లాభాలు బాగున్నాయి. ఇక మీ కల్చర్, మీ దాని గురించి చెప్పేది ఏముంది? సొంతగా విమానాలు కొందామని ప్లాన్ వేశారు మీ వాళ్ళు, భీమవరం వాళ్ళు అంత రాజులు గారు. ఆక్వా కల్చర్ అంటేనే అంతే. లాభాలు కలిసి వస్తే జీవితం అద్భుతంగా ఉంటది. ఇక అదృష్టం ఉన్న చోట నష్టం అనేది తెలియదు. మీకు, మీ వెనకాల ఉన్న వాళ్ళు, మీకు దండం పెట్టేవాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు, వీరికి అలాగే అనేక రకాలైన బాధలు, అంటే కొన్ని బాధలు చెప్పలేనివి కూడా, అవన్నీ కూడా తీరిపోయి చాలా గొప్పగా అయిందని చాలా సంతోషంగా చెప్పడానికి వచ్చారు. మీకు ఏమేమి మంచి జరిగిందో చెప్పండి. మీరు ఇందాక చాలా చెప్పారు కదా, వీడియోలో చెప్పలేకపోతున్నారా? చెప్పండి. అంటే అందరికీ అదొక గొప్ప విషయం అనమాట. అందరూ ఏమనుకుంటారంటే, ఒక 100 కోట్లు సంపాదించడం అంటే చాలా గొప్ప అనుకుంటారు. తినటానికి తిండి లేక, ఆకలికి ఏడ్చి చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు 100 కోట్లు కాదు, 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు సుమారుగా వేల సంఖ్యలోనే ఉన్నారు. మొన్న ఒక ఆయన ఏదో విషయంలో ఏదో అడుగుతుంటే, సార్ అందరూ 1000 కోట్లు అంటారు కదా, 1000 కోట్లు సంపాదించాను అంటారు కదా, 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఒక ముగ్గురు పేర్లు చెప్పండి సార్ నాకు అన్నాడు. నేను అలాగేలే అని చెప్పి 1000 కోట్లు కాదు 1,00,000 కోట్ల వాళ్ళు చెప్తానని చెప్పారు. వాళ్ళు ఏంటి, వీళ్ళున్న రోడ్లోనే, వీళ్ళ ఆఫీస్ ఉన్న రోడ్లోనే వాళ్ళకి కూడా ఆఫీసులు ఉన్నాయి. వాళ్ళు ఏదో టైంలో వెళ్ళి ఉంటారు, వాళ్ళ టేబుల్ మీద నా ఫోటోలు చూస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా జనరల్గా శిష్యులందరూ కూడా నా ఫోటోలు వాళ్ళ టేబుల్ మీద పెట్టుకుంటారు, ఏదైనా పని చేసేటప్పుడు దండం పెట్టుకుంటారు చూసి. నిజమే సార్, కానీ మీరు అప్పుడు చిన్న వయసులో ఉన్నట్టున్నారు, మిమ్మల్ని గుర్తుపట్టలేదు నేను, వాళ్ళ టేబుల్ మీద మీ ఫోటోలు చూసాను సార్ అని చెప్పి ఆయన అప్పటికప్పుడే చాలా సంతోషపడ్డాడు. అట్లాగే అది అమ్మవారిని కోరితే మీరు 100 కోట్లు 1000 కోట్లు కోరుకునే అదృష్టత్వం తర్వాత అదృష్టత్వం మీద దాని బీజాక్షరాలు ఉంటాయి. మీరు అనుకుంటే 100 కోట్లు 1000 కోట్లు మీకు గొప్ప, అమ్మవారికి ఏం గొప్ప? విశ్వం మొత్తం ఆవిడ చేతిలోనే ఉంటది. పెద్ద కోరికలు ఈజీగా తీర్చగలదు. మీరు పంచదారలో ఒక పరమాణు కావాలంటే నన్ను అడిగారు అనుకోండి, ఆ పరమాణువు నేను తీసి ఇవ్వలేను ఇప్పటికీ, అవదు. అదే 1 కిలో పంచదార ఇవ్వమనో, పంచదార ఇవ్వమంటే ఇవ్వగలను, చేతిలో పని అంతే. పెద్ద కోరికలు ఈజీగా తీరిపోతాయి, చిన్న కోరికలు నెమ్మదిగా తీరుతుంటాయి. మీరు అనుకునే 100 కోట్లు అనేది మీరు గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మవారు తలుచుకుంటే అందులో మీ ఫీల్డ్లో చాలా తొందరపోతుంది. రియల్ ఎస్టేట్ ఒకటి, బిల్డర్ ఒకటి, ఫార్మాస్యూటికల్ ఒకటి, ఆక్వా కల్చర్ ఒకటి, అన్ని అత్యంత డెవలప్మెంట్, ఎక్కువ లాభాలు ఇచ్చాయి. ఇంకా మీరు ఆర్డర్ పెట్టగానే కూడా అద్భుతాలు జరిగినాయి అని చెప్పారు కదా ఇందాక, ఏం జరిగినాయి? కేసులు వేసిన కంటే మనశ్శాంతిగా ఉందండి. చాలా ఇబ్బందులు పడేది. చాలా ఇబ్బందులు అంటే టెన్షన్ అండి, ఏం జరుగుతుంది ఏంటంటే టెన్షన్ కూడా తగ్గిపోయినాయా? అన్ని పోతాయి. ఎందుకంటే మీరు రాత్రిపూట మీకు ఇచ్చే మంత్రం భద్రకాళి మహాలక్ష్మి మంత్రం. మహాలక్ష్మి ఏమో మీరు మంచి చేస్తేనే మిమ్మల్ని దీవిస్తుంది. భద్రకాళి అట్లా కాదు, భద్రకాళికి 100 సింహం కళ్ళు ఉంటాయి. మీరు తప్పు చేసినా రైట్ చేసినా ఆవిడకి సంబంధం లేదు, మీరు తన యొక్క పిల్లలు అంతే. ఒక సింహం యొక్క పిల్లలు అడవికి వెళ్ళిన తర్వాత అడవికి వెళ్ళి పిల్లలు ఏమీ ధర్మకార్యాలు చేయవు. అడవికి వెళ్ళాక ఏ గురు కనిపించినా, ఏ మేక కనిపించినా తినేస్తే తల్లి వచ్చి నువ్వు ఎందుకు తిన్నావు అని అడగదు. తన పిల్లలు తప్పు చేసినా రైట్ చేసినా సమర్థించుకుంటుంది పులి.
సింహం. అట్లాగే మీరు రైట్ చేసినా మంచి చేసినా కూడా మిమ్మల్ని సమర్థిస్తుంది. ఏ కేసు అయినా, ఏ వ్యాపారమైనా, ఏ వ్యవహారమైనా, కలెక్టర్తో పనైనా, గవర్నమెంట్ జీవో అయినా, ప్రజల సమూహంతో పోట్లాటైనా, కోర్టు విషయాలైనా మీకే విజయం కలిగేటట్టు చేస్తుంది అమ్మవారు. అందుకని మీకు తెలియకుండానే మీకు లాభాలు ఏర్పడిపోతూ ఉంటాయి. అది కూడా అన్ని రకాలుగా పాజిటివ్గా మీకు చూస్తున్నారు కాబట్టి మీకు తెలుసు. ఆ, మీరు మీరే కాకుండా మీతో పాటు ఎవరైనా కేసులు ఎదుర్కొని ఉంటే వాళ్ళు కూడా బాగుపడతారు, వాళ్ళు కూడా మంచిగా అవుతారు. ఇంకా చెప్పదలుచుకుంటే చెప్పండి మంచి విషయం. ఆనందం మాటలు రావట్లేదండి. అంత ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నారా? ఇక రాబోయే కాలం ఇంకా సంతోషం ఉంటుంది. శుభం భూయాత్, శుభం భూయాత్.